పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో తొలి అడుగుపడింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో 200 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వే చేపట్టారు. రిజర్వాయర్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న రేమిడిచెర్ల, గుమ్మనంపాడు, మేళ్లవాగు, అయ్యన్నపాలెం, గరికపాడు గ్రామాల్లో సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, జలవనరుల శాఖ అధికారులు సర్వే బృందాలతో సమావేశం నిర్వహించారు. బొక్కో గ్రామంలో 2 బృందాలు సర్వే చేస్తున్నాయి. మరింత సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి రామారావు అందిస్తారు. బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా కీలకమైనటువంటి మొదటి అడుగు పడింది. అందులో చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఈ ప్రాజెక్టులో భాగంగా బొల్లాపల్లి మండలంలోని 5 గ్రామాల్లో రిజర్వాయర్ నిర్మించడానికి ప్రస్తుతం అధికారులు మొదటి అడుగు వేశారు. ఇందులో భాగంగా బొల్లాపల్లి మండలంలోని మేళ్లవాగు, అలాగనే గుమ్మనంపాడు, గరికపాడు, అయ్యన్నపాలెం, రేమిడిచెర్ల ఈ 5 గ్రామాలకు సంబంధించి కూడా సర్వే నిర్వహించడానికి అధికారులు రెడీ అయ్యారు. ఇప్పటికే సర్వే బృందాలు కూడా 5 గ్రామాలకు కూడా చేరుకోవడం జరిగింది. సోషల్ ఆడిట్ కి సంబంధించినటువంటి టీం మెంబర్స్ కూడా ఉన్నారు. సార్, అసలు చెప్పండి, మీరు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్రధానంగా మీరు ఈ 5 గ్రామాల్లో ఏం చేస్తున్నారు? మనకి జిల్లా కలెక్టర్ పల్నాడు వారి ఆదేశాల మేరకు బొల్లాపల్లి మండలంలో రిజర్వాయర్ అనే ప్రాజెక్టు మంజూరై ఉన్నది. నిమిత్తం ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ పరిధిలో వచ్చే 5 రెవెన్యూ గ్రామాల్లో 6 సచివాలయ పరిధిలో ఉంది. ఈ నెల 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ 5 రెవెన్యూ గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక సమాచారాన్ని సేకరించడం నిమిత్తం 10 టీములు వేయటం జరిగింది. ఒక్కొక్క టీంలో 5 సభ్యులు చొప్పున 50 మంది ఈ సర్వే పూర్తి చేస్తున్నారు. ఈ సర్వే ఈ నెల 31వ తారీఖు కల్లా పూర్తి కావాల్సి ఉంది. మరి ఈ సర్వేలో భాగంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వారిని కూడా సూపర్వైజరీ ఆఫీసర్లుగా వేయడం జరిగింది. జిల్లా కలెక్టరు మరియు జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు ఈ సర్వేని మండల నాయకులు, ప్రజల నాయకుల సహకారంతో పకడ్బందీగా పక్కా సమాచారంతో సర్వే పూర్తి చేసి ఈ సర్వేని ఈ నెల 31వ తారీఖు కల్లా కంప్లీట్ చేయగలమని చెప్తున్నాను. ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే ఈ ప్రాజెక్టు ఇక్కడే కట్టడానికి, అంటే ఇక్కడ కట్టడానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఎలాగుంటుంది? ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కువ టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేయొచ్చండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ టీఎంసీ ఆఫ్ వాటర్ తయారు చేయొచ్చు. గ్యాప్స్ కూడా తక్కువ గ్యాప్స్తో ఫిల్ చేసుకుంటూ ఎక్కువ స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఆల్రెడీ 9 లక్షల ఎకరాలకి స్టెబిలేషన్ ఇస్తూ ఎక్స్ట్రా 3 లక్షల ఎకరాల వరకు మనం సాగునీటిని అందించవచ్చండి. అదొక మెయిన్ బెనిఫిట్. అట్లానే ఒక 20 టీఎంసీ వరకు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కోసం కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఎంత మంచి ప్రాజెక్ట్ అండి. దానికోసం మేము ఈరోజు సర్వే చేయడానికి ఇట్లా వచ్చాము. అంటే ఈ ప్రాజెక్టులో ఇక్కడ మనం ఇప్పుడు ఈ 5 గ్రామాలకు సంబంధించి ల్యాండ్ ఏదైతే సర్వే చేస్తున్నారు కదా, ఇక్కడ తీసుకుంటే ఎన్ని టీఎంసీలు నిల్వ చేయొచ్చు, ఇంకా ఎక్స్ట్రా నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది? యాక్చువల్ మాకు ఇప్పుడు అన్న సమాచారం వరకు 173 టీఎంసీ వరకు ఇక్కడ స్టోర్ చేయొచ్చండి. 173 వరకు చేయొచ్చు. డెడ్ స్టోరేజ్ ఒక 20 టీఎంసీ పెట్టుకుని 150 టీఎంసీస్ వరకు ఉపయోగించుకుంటూ ఉండొచ్చండి. సర్వే పూర్తి చేసి సర్వేకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి అందజేస్తారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించినట్లయితే, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం రిజర్వాయర్ కి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నిర్మించినట్లయితే తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు. అలాగనే ఈ 5 గ్రామాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, పొలాలు కావచ్చు, మిగతా వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరాలు ఈ సర్వేలో సేకరించేసి ఆ నివేదికని ప్రభుత్వానికి అందజేస్తాం. ఇక్కడ 178 టీఎంసీల వరకు కూడా పూర్తి స్థాయిలో నిల్వ ఉంచే అవకాశం ఉంది. అలాగనే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం కూడా ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణానికి కూడా అనుకూలంగా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ మురళితో రామారావు, ఎన్టీవీ, రేమిడిచెర్ల నుంచి.